అందుకో నిద్ర లేపితే కోపమా చూడు అలగట తిరగబడ్డం ఇదే ఒరే మర్చిన్నాడా అది నాకు సక్కలి ఎత్తుకుంటా రాజా నన్ను కొరకలేక దిండు కొరుకుతుంది దిండు కొరకడు మీ చిన్నలన్నీ నన్ను కొరకు దిండు ఆడేసాయా ఏమి ఉన్నానా నన్ను కొరకు ఇద్దరు లేపాలంటే ఎంత అల్లరి చేయాలన్నా చూడు అడుక్కొని నిద్ర లేపి ఇప్పుడు పాలు తాపిస్తాను కొంచెం పిట్టే కచ్చుకో నాకి మళ్ళీ తాగేచ్చది పొద్దున్నే పండగ రా నీళ్ళు పోసుకుందాం లేరండి ఇప్పుడు లేచిన చండిగాడు వాళ్ళ అన్న పోయినప్పుడు లేచింది. నేను ఇంట్లో ఆ పని ఏ పని చేసుకుంటా అంటే ఇంట్లో వచ్చి పనుకునింది. నేను మళ్ళీ ఇప్పుడు బయట తోద్దామని వచ్చిన ఇక్కడ వచ్చి పనుకుని చూడండి ఫ్రెండ్. దొంగనా కొడుకు చండిగాడు ఎవరో చండిగాడు చల్లగా ఉంది చూడండి ఇంటి ముందర. ఈరోజు నీళ్ళు చల్లి ముగ్గు వేయలా శనివారము. నాన్న రావు ఇంట్లోకి. నేను ట్యాంకీలో నీళ్ళు లేవని మోటార్ వేసిన చూడు. నేను బయట తుడుచుకుంటా అంటే ఇంకా నాకు కాపలా. ఇంట్లోకి వచ్చి పడుకోవచ్చు కదా. లేనన్నారా పడుకుందరా లే డాడీ లే పడుకున్నారు. గేట్ వేసేస్తా నేను ఇంకా రా. పొద్దున్నే పరుచుకునేటన్ని ఎత్తేసి మళ్ళీ దాని మీద అది బొంత ఎందుకు వేస్తానంటే షాండిగాడు పనుకుంటాడని వేస్తా. చూడండి ఆడ పనుకోకుండా దువానికి అట్లా పనుకునేది. దొంగనా కొడుకు అన్నీ ఎత్తేసి తోసేసి బోకులు కడిగేసి బోకులన్నీ ఎత్తిపెట్టేసి బోకులు అయితే రెయ్యే కడిగేస్తాను ఫ్రెండ్స్. చూడండి బోకులు అయితే రెయ్యే కడిగేస్తా ఫ్రెండ్స్. ఇదిగో నీళ్ళు వస్తాయేమోనని తొట్లోటి అన్నీ తోడేసుకున్న బొక్కెట్లకు బిందెలకు. తొట్టికైతే ఇంకా సంపులోటి ట్యాంకీకి వేసిన. తొట్టి నిండిన తర్వాత ఆఫ్ చేసేస్తా. అది విషయం. చూడండి పొద్దున్నే కిచెన్లోకి వస్తే కిచెన్ ఫ్రెష్గా ఉండాలి. అది నాకు ఇష్టం. దీపము లేస్తానే తెల్లారుజామున పెట్టేసిపోయి అబ్బాయి. ఈ అబ్బాయి చూడండి నిద్రపోకుండా నాకు కాపలా. నేనేమేమి పని చేస్తానో వంట రూమ్లో ఉంటే వంట రూమ్లో, దేవుని రూమ్లో ఉంటే దేవుని రూమ్లో, బాత్రూంలో ఉంటే బాత్రూంలో, ఆడుంటే ఆడొచ్చి పడుకుంటుంది. ఇప్పుడు నేను లోపలికి వచ్చేసినాను కదా. ఇప్పుడు ఏడొచ్చి పడుకున్నాను కదరా గుడ్డుపులియా. ఓ గుడ్డుపులియా.